హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి 2 కంపెనీలలో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది డేట్ ఎప్పుడు ఇంటర్వ్యూలు ఉన్నాయి, మన ఈ డిజిగ్నేషన్ ఏమి ఉండాలి అనేది చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి సిప్లా, సెకండ్ కంపెనీ వచ్చేసి విఠల్ థెరపేటిక్స్. ఈ 2 కంపెనీలలో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులు అంటే కొత్త జాబులు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ల ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరాలంటే మీరు నాకు సపోర్టింగ్గా ఇంకా నేను కొత్తగా వీడియోస్ జాబులకు సంబంధించి చేయాలంటే మీరు ప్లీజ్ ఒక లైక్ చేసి నాకు కొంత సపోర్టింగ్గా ఉండండి. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. చాలామంది జాబులు లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత యూజ్ అవుతుంది. మీరు షేర్ చేయండి, ప్లీజ్ షేర్. ఫస్ట్ సిప్లా లిమిటెడ్లో మనకి వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఏప్రిల్ 26వ తారీఖు నాడు సాటర్డే రోజున మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. జాబ్ లొకేషన్ వచ్చేసి కురుకుంబాలో ఇస్తారన్నమాట. మనకి వెన్యూ అంటే ఇంటర్వ్యూలో నిర్వహించే లొకేషను, ఆ ప్లేస్ వచ్చేసి సిప్లా లిమిటెడ్, D22 యూనిట్ 3 MIDC కురుకుంబా తాలూక్, డైండ్ డిస్టిక్, పూణే. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళు ఇంటర్వ్యూ నిర్వహించడానికి లింక్ అనేది ఇచ్చారు. ఈ లింక్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. ముందే మనకి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ మనం పెట్టేసి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇది నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సిప్లా కంపెనీ వాళ్ళు ఈ లింక్ని రిఫర్ చేస్తున్నారు. ఈ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే వాళ్ళు అప్లికేషన్ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి డిపార్ట్మెంటు API ప్రొడక్షన్కి ఇవ్వడం జరుగుతుంది. డిజిగ్నేషన్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, BE, బీటెక్, డిప్లొమా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 6 years API ప్లాంట్ ఆపరేటర్గా అండ్ ఆఫీసర్గా రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఓన్లీ కన్సిడర్ చేస్తారు. అంటే మనం API ప్లాంట్లలో ప్రొడక్షన్ జాబ్కి సంబంధించి ఆపరేటర్గా, ఆఫీసర్గా మనం రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్లాంట్ ఆపరేటర్గా API మ్యానుఫ్యాక్చరింగ్లో ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు యూనిట్ ప్రాసెస్ ఇన్ API మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండాలి. CGMP అండ్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్ గురించి అనే నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత రియాక్టర్స్ గురించి, సెంట్రిఫ్యూజ్ గురించి, ఫిల్టర్స్ గురించి, డ్రైయర్స్ గురించి, వాటి గురించి పూర్తి నాలెడ్జ్ అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకు ఆపరేటర్గా తెలిసి అనేది ఉండదు. వాటి మీద వాళ్ళు క్వశ్చన్స్ వేసి మనకి ఇంటర్వ్యూలో మనం ఫేస్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి మనం చెప్పే సమాధానం బట్టి వాళ్ళు మనకి జాబ్లో తీసుకోవడం జరుగుతుంది. BMR గురించి అంటే బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డుల గురించి, SOPs గురించి, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ వాటి గురించి, తర్వాత హ్యాండిల్ ఆఫ్ రా మెటీరియల్స్, ఇంటర్మీడియట్స్ అండ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రొసీడర్స్ వాటి గురించి అనేది కూడా మనకి ఇంటర్మీడియట్ రా మెటీరియల్స్ గురించి, తర్వాత ఫినిష్డ్ ప్రొడక్ట్స్ గురించి వాటి కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట మన ప్రొడక్షన్ జాబ్లో సంబంధించి. తర్వాత డీవియేషన్స్ గురించి, బ్రేక్ డౌన్ షిఫ్ట్ ఇన్ చేంజ్ గురించి వాటి గురించి కూడా మనకి ఈ నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. EHS డిపార్ట్మెంట్ గురించి కూడా మనకి కంప్లీషన్ ఆఫ్ స్టాండర్డ్స్ నాలెడ్జ్ అనేది మనకి స్కిల్స్ అనేది తెలుసుకున్నట్టయితే మనకి ప్రొడక్షన్ ఆపరేటర్గా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు కాబట్టి 1 to 6 years దీన్ని బట్టి వాళ్ళు సేమ్ ప్లాంట్ ఆఫీసర్కి API మ్యానుఫ్యాక్చరింగ్లో సేమ్ వీళ్ళకే ఏం తేడా ఉండదు. ఆపరేటర్కేనే ఆఫీసర్, కాకపోతే ఈయన కొంత ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ప్రాసెసింగ్ API మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటాయి. తర్వాత సెంట్రిఫ్యూజ్ గురించి, రియాక్టర్ల గురించి, డ్రైయర్స్ గురించి అన్నీ వీళ్ళకి సేమ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు BMRల గురించి, స్టాండర్డ్ ఆపరేటింగ్ SOPs గురించి అనేది క్లియర్ కట్గా వీళ్ళకి కన్ఫామ్గా తెలిసి ఉండాలి. వీళ్ళు దాన్ని బట్టి QC, QA, మెయింటెనెన్స్, వేర్ హౌస్ డిపార్ట్మెంట్లో వీళ్ళు వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి ఆఫీసర్స్ వాళ్ళకి డే టు ఆపరేషన్స్ డిలే అవ్వకుండా సీనియర్ ఆఫీసర్స్తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి దాని గురించి డిస్కషన్ చేసి వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ అనేది కలిగి ఉంటారు. ఇమీడియట్గా ఏమన్నా డీవియేషన్స్ వస్తే దాన్ని ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేసే విధంగా వెంటనే క్లియర్ చేసే విధంగా బ్యాచ్ నడిచే విధంగా చూసుకోవాలన్నమాట.
ఈ విధంగా వీళ్ళకి ప్లాంట్ ఆఫీసర్గా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓకేనా. ఈ విధంగా మనకు సిప్లాలో ఉంది. పాంప్లెట్ కూడా ఇచ్చారు. పాంప్లెట్లో కూడా డేటు, టైం, లొకేషన్, వెన్యూ లొకేషన్ కూడా క్లియర్గా ఉంది. రోల్ వచ్చేసి, డిజిగ్నేషన్ వచ్చేసి, జాబ్ డిస్క్రిప్షను, జాబ్ స్పెసిఫికేషను క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీరు సిప్లాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూసామన్నమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విటల్ థెరపెటిక్స్లో ఏప్రిల్ 26వ తారీఖు నాడు మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి విటల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 47B/2, సర్వీస్ నెంబర్, ఫేజ్ నెంబర్, సర్వీస్ 4, ఫేజ్ 1, ఐడిఏ, చెర్లపల్లి, సికింద్రాబాద్ ఇక్కడ నిర్వహిస్తారన్నమాట. ఈ మనకి లొకేషన్, ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి, వర్క్ లొకేషన్ వచ్చేసి చెర్లపల్లి నియర్ బై అప్సిగూడ, ఈసీఐఎల్, కాశీగూడ. ఇక్కడ మనకి జాబ్ లొకేషన్ అనేది ఒకటి ఉంది. మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే దీనికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, hr@vitalpharma.com. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9666977644. ఈ నెంబర్కి మీరు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఈ కంపెనీలో డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఆపరేటర్గా ఇస్తారు. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే దీన్ని తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, ఐటీఐ, మెకానికల్ అండ్ ఫిట్టర్గా మనకి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. స్కిల్స్ వచ్చేసి ఆపరేటర్గా, లిక్విడ్ ఫిల్లింగ్ ఆపరేటర్గా చేసి ఉండాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఆర్ఓ అండ్ డిఎం ప్లాంట్ ఆపరేటర్గా మెయిల్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, ఐటీఐ, మెకానికల్ అండ్ ఫిట్టర్గా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిపార్ట్మెంట్ నెక్స్ట్ ప్రొడక్షన్ ఆపరేటర్గా మెయిల్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, ఐటీఐ, మెకానికల్ అండ్ ఫిట్టర్గా తీసుకుంటారు. ఫ్రెషర్స్ మాత్రమే దీన్ని తీసుకోవడం జరుగుతుంది. 2021-2024 మధ్యలో పాస్ అయితే ఉండాలి. ఈ విధంగా మనకి ఈ కంపెనీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ, హైదరాబాద్ కంపెనీ. దీన్ని చూసి మీరు ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూకి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఫోన్ నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే మరి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.